వెల్కమ్ టు ది లియో. సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో అయితే ఊహించని షాక్ తగిలింది. గతంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో అనేక దుష్ప్రచారాలను చేయటంతో పాటు చంద్రబాబు గారి ఫ్యామిలీని అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అత్యంత నీచంగా విమర్శించడం, మార్ఫింగ్ ఫోటోలను వ్యాప్తి చేయటం, ఇలాంటి అనేక పనులు చేసినందుకు గాను ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసులు అయితే నమోదు చేసింది. సిఐడి ఈ కేసును విచారిస్తుంది. అయితే ఈ కేసు విషయంలో వాస్తవానికి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం సజ్జల భార్గవ్ రెడ్డి కోర్టునైతే ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టు నిన్న ఒక మాటనైతే చెప్పింది. సజ్జల భార్గవ్ రెడ్డి అసభ్య పోస్టులను పెట్టాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మేము దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పక్కాగా ఉన్నాయని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. స్వయంగా హైకోర్టే సజ్జల భార్గవ్ రెడ్డి ఫేక్ ఫోటోలు కావచ్చు లేదా మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు పెట్టాడు అని చెప్పి స్వయంగా హైకోర్టు ఒప్పుకుంది. అందులో ఎటువంటి సందేహం లేదని స్వయంగా హైకోర్టే చెప్పింది. దీంతో సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు వైసీపీ నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెట్టే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే అబ్బా కొడుకులు ఇద్దరు గొంతులో పచ్చివెలక్కాయ పడింది. నిన్న మొన్నటి వరకు ఏం చెప్పారు? అసలు సోషల్ మీడియాతో మాకు సంబంధం లేదు, అందులో పెట్టిన పోస్టులతో మాకు సంబంధం లేదు, రాజకీయ కక్షతో మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పారు. కానీ కోర్టు ఏం చెబుతుంది? సజ్జల భార్గవ్ రెడ్డి అండ్ కో మార్పింగ్ ఫోటోలు, ఫేక్ ఫోటోలు, అసభ్య పదజాలంతో కూడిన ఫోటోలు పెట్టిన మాట వాస్తవం, అందులో సందేహం లేదు అని కొండ వదలుకుంటున్నట్టుగా చెప్పింది. మరి ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు? అసలు సజ్జల భార్గవ్ రెడ్డి ఎక్కడున్నాడనేది ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియదు. ఓటమి తరువాత ఇప్పటివరకు ఎక్కడ కనపడాల. సజ్జల రామకృష్ణారెడ్డి అడపా కనపడ్డాడు తప్ప సజ్జల భార్గవ్ రెడ్డి కనపడాల. మన అంచనా ఏంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి ఆల్రెడీ దేశం దాటి పారిపోయాడు. ఫలితాల రోజే సజ్జల భార్గవ్ రెడ్డి పారిపోయి ఉంటాడనేది ఒక అనుమానం. అక్కడి నుంచే ఇక్కడ తన లాయర్లను పెట్టి కేసు నడుపుతున్నాడు అనేది అనుమానం. అయితే ఇప్పుడు స్వయంగా హైకోర్టే ఒప్పుకుంది సజ్జల భార్గవ్ రెడ్డి చేసింది వెధవ పని. ఫేక్ ఫోటోలు, మార్పింగ్ ఫోటోలు పెడితే ఎవరు ఊరుకోరు కదా. గతంలో కూడా నేను చెప్పా, ఈ కేసు విచారణ సందర్భంగా గతంలో న్యాయమూర్తుల మీద ఎలాంటి కామెంట్స్ పెట్టారో మాకు ఐడియా ఉందని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జడ్జిలను దూషిస్తూ అత్యంత నీచమైన పోస్టులు పెట్టారు కదా, అది కూడా గుర్తు చేసింది. ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి అండ్ టీము పెట్టినటువంటి ఫోటోలను ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. దానితో కోర్టు ఏకీభవించింది. ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి తప్పించుకోలేడు. ఎప్పుడైతే స్వయంగా కోర్టే ఆ మాట నిజమే, అందులో సందేహం లేదని చెప్పిందో ఒక రకంగా సజ్జల భార్గవ్ రెడ్డి మేరకు ఉచ్చి బిగిసిపోయినట్టే. దొరికితే పోలీసులు తీసుకొచ్చి జైల్లో పెట్టడం ఒకటే తక్కువ. ఎందుకంటే ఈ విషయంలో ముందస్తు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు సజ్జల భార్గవ్ రెడ్డికి. ఆల్రెడీ ఇప్పటికే అబ్బా కొడుకులు ఇద్దరు పోసాని మురళీకృష్ణ చెప్పినటువంటి దానిలో మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమోనని చెప్పి ముందస్తు బెయిల్కు పరుగులు పెట్టారు. పోసాని మురళీకృష్ణ ఏం చెప్పాడు? సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే నేను మాట్లాడితే సజ్జల భార్గవ్ రెడ్డి దాన్ని పబ్లిక్ చేశాడు, మొత్తాన్ని మా పాత్ర ఏమీ లేదని చెప్తే వాళ్ళని విచారిస్తారేమోననే భయంతో ముందే పరిగెడేశారు కోర్టుకి. కానీ కోర్టు ఒప్పుకుంది, వీళ్ళు చేసింది వెధవ పని. కోర్టు ఒప్పుకుంది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది మనం చెప్పింది కాదు, హైకోర్టే చెప్పింది. చూడండి, వారు అసభ్యకర పోస్టులు పెట్టిన మాట నిజం. సజ్జల భార్గవ్ రెడ్డి బృందం విషయంలో హైకోర్టు స్పష్టీకరణ. ఆ పోస్టులు సైబర్ క్రైమ్తో ఎలా సమానం అవుతాయో చెప్పాలంటూ ఆదేశం, పీపీకి ఆదేశం అని చెప్పి ఇచ్చారు. సజ్జల భార్గవ్ రెడ్డి ఆయన సహచర బృందం సోషల్ మీడియాలో అభ్యంతరకర, అసభ్యకర పోస్టులు పెట్టారనటంలో సందేహమే లేదని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో రెండో ఆలోచనకే తావు లేదని వ్యాఖ్యానించింది. అసభ్యకర పోస్టులను తొలగించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని చెప్పి పోలీసులను అయితే ఆదేశించింది. సో కొండ బద్దలు కొట్టినట్టుగా ఏం చెప్పింది కోర్టు? సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి ఆయన బృందం కలిసి అసభ్యకర పోస్టులు పెట్టిన మాట 100కి 100% నిజం. ఇందులో మాకు మరొక ఆలోచనే లేదు. వాళ్ళు పెట్టలేదేమో, వేరొకళ్ళు పెట్టారేమో అనే ఆలోచన మాకు లేదు. పెట్టింది వాళ్ళే, మేము నమ్ముతున్నాం. ఇది కోర్టు చెప్పిన మాట. సజ్జల భార్గవ్ రెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టాడని హైకోర్టు ఒప్పుకుంది. ఇప్పుడు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి, సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పెట్టిన జగన్మోహన్ రెడ్డే కదా. ఇప్పుడు కోర్టే చెప్పింది అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని కోర్టే చెప్పింది. మరి ఇప్పుడు నువ్వే సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? సిగ్గులేదా ఇలాంటి నీచుల్ని పెంచి పోషించడానికి? సజ్జన్ నువ్వు హుందాగా, రాజకీయం అంటే హుందాగా ఉండాలి.
విమర్శలు రాజకీయ విమర్శలుగా ఉండాలి. చంద్రబాబు గారి ఫ్యామిలీ ఫోటోలు, లోకేష్ గారి ఫ్యామిలీ ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఫోటోలు మార్పింగులు చేయటం, వ్యక్తిత్వ హననం చేయటం, ఇటేమో టీడీపీ నేత ప్రస్తుత హోంమంత్రి అనిత ఫోటోలు మార్పింగ్ చేయటం, అలాగే సోషల్ మీడియాలో కొద్ది గొప్ప యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి టీడీపీ ఉమెన్ కార్యకర్తల ఫోటోలు మార్పింగ్ చేయటం, ఎంత నీచమైన పోస్టులు పెట్టారో. ఇవన్నీ పెట్టింది ఎవరో? సజ్జల భార్గవ రెడ్డి అండ్ కో. ఈ విషయం స్వయంగా హైకోర్టు ఒప్పుకుంది. ఎందుకంటే ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. పెట్టింది వాళ్ళే, పెట్టించింది వాళ్ళే. ఈ విషయం హైకోర్టు ఒప్పుకుంది. మరి ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి బెయిలు? మరి అరెస్ట్ చేయొద్దా? తప్పే కదా ఖచ్చితంగా. గతంలో నీచమైనటువంటి పనులు చేశారు, కర్మ అనుభవించాలి. మాట్లాడితే కోర్టుకు పరిగెడతారు అబ్బా కొడుకులు ఇద్దరు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీ సత్యలత ఏంటో నిరూపించుకుని బయటికి రండి అని చెప్పి అబ్బా కొడుకులు వాగారు. ఇప్పుడు మాత్రం నోరు తెరిస్తే కోర్టుకు పరిగెడేస్తారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, మమ్మల్ని జైల్లో వేస్తారేమో, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి. చంద్రబాబు గారి విషయంలో మాత్రం నిరూపించుకోవాలా? మీ విషయంలో అక్కర్లేదా? ఇదిగో మీ విషయంలో స్వయంగా కోర్టే చెప్పింది. సరే వేరే వాళ్ళు చెప్తే ఈ రాజకీయ విమర్శలను కొట్టిపడేయచ్చు. కోర్టు చెప్పింది సజ్జల భార్గవ రెడ్డి అతని బృందం ఎంత నీచమైనటువంటి బృందమో, ఎంత దారుణమైనటువంటి పోస్టులు పెట్టారో స్వయంగా హైకోర్టు ఒప్పుకుంది. జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి అరాచకాలు సజ్జల భార్గవ రెడ్డి కొనసాగించాడు. సజ్జల భార్గవ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ మీద మాట్లాడే వాళ్ళని వేధించారు. ఇటు అసభ్యకరమైనటువంటి పోస్టులు ఒక పక్క, ప్రశ్నించిన వాడిని అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేయడం మరో పక్క. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు ఎమర్జెన్సీని తలపించింది. మాట్లాడాలంటే భయం, ప్రశ్నించాలంటే భయం, నిలదీయాలంటే భయం. ఆ స్థాయిలో వేధించారు. సరే ఒక స్థాయి ఉండి ఎవరైనా మాట్లాడారనుకోండి, వాళ్ళ మీద అసభ్యకరం. స్వయంగా జడ్జిలను వదలలేదు. వైసీపీకి అనుకూలంగా తీర్పులు వచ్చినాయని జడ్జిల ఫ్యామిలీని వదలలేదు. రాష్ట్ర సిఐడి దాన్ని తీసుకోకపోతే సిబిఐకి ఇచ్చింది హైకోర్టు. దాన్ని తీసుకెళ్ళి సిబిఐ మొత్తాన్ని తీసుకెళ్ళి బొక్కలో వేసింది. ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. కేవలం ఇలా బూతులు, అసభ్యకర పదజాలం. అటు పోసాని కూడా చెప్పాడు కదా, నేను మాట్లాడిన స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడు. దాన్ని ఎవరు ప్రచారం చేశారు? సజ్జల భార్గవ రెడ్డి ప్రచారం చేశాడు. ఇది వీళ్ళ నీచమైనటువంటి బ్రతుకు. ఏది ఏమైనా స్వయంగా హైకోర్టే ఒప్పుకుంది. సజ్జల భార్గవ రెడ్డి బృందమే ఈ అసభ్యకర పోస్టులు పెట్టింది, అందులో రెండో ఆలోచనే లేదని స్వయంగా హైకోర్టే ఒప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు సజ్జల భార్గవ మెడకైతే బలంగా ఉచ్చు బిగుసుకోబోతుంది. ప్రస్తుతానికి సజ్జల భార్గవ అజ్ఞాతంలో ఉన్నాడు. దేశంలోనే ఉన్నాడా, విదేశాలకు వెళ్ళిపోయాడా అనేది కూడా ప్రస్తుతానికి తెలియని పరిస్థితి. ఏది ఏమైనా సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.